ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలక్క జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. జాతరకు ముందు నుంచే పెద్ద సంఖ్యలో మేడారానికి భక్తులు తరలి వస్తున్నారు. వీకెండ్ కావడంతో ఇవాళ మేడారంకు భక్తులు పోటెత్తారు. జాతరకు దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి దాదాపు 2 కోట్ల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వనదేవతలను భక్తులు ప్రశాంతంగా దర్శించుకునేలా క్యూలైన్ల సంఖ్య పెంచారు. జంపన్నవాగులో భక్తులు స్నానమాచరించేందుకు షవర్లు ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణకు 4000 మంది కార్మికులను నియమించారు. జాతర కోసం 6000 బస్సులను మేడారానికి నడుపుతోంది ప్రభుత్వం. మేడారంలో 55 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. మేడారం సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 30 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇప్పటి వరకు దాదాపుగా మనం జనవరి నుంచి చూస్తే 50 లక్షల మంది వచ్చిండ్రు. ఇంకెక్కువ కూడా వచ్చిండ్రు. అది కూడా 50 లక్షల మంది ఓన్లీ ములుగు నుంచి వచ్చిన వెహికల్స్ ఉంటే లెక్క వచ్చింది. ఇటు ఇంకా భూపాలపల్లి కానీ ఇటు కొండాయి ఛత్తీస్గఢ్ నుంచి ఇట్లా వచ్చేటువంటి వెహికల్స్ ఇంకా అంచనా వేయలేదు. వాస్తవానికి 50 లక్షల పై దాటిరు. రేపు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దాదాపుగా అంటే 1,25,00,000 నుంచి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది అనిపిస్తుంది. తల్లుల యొక్క గొప్పతనం ప్రజలు తెలుసుకొని వారి యొక్క మహిమలు వారి యొక్క గొప్పతనానికి మరి భక్తులై ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది ఆ జాతి బిడ్డలుగా చాలా గర్వపడతాను. మేడారం జాతరకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. జాతరకు వెళ్లే దారులన్నింటినీ పోలీసులు పహారా కాస్తున్నారు. 4800 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. 5 ఐఏఎస్ల పర్యవేక్షణలో మావోయిస్టు యాక్షన్ టీంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. వీఐపీ వీవీఐపీలకు ఎలాంటి ఢోకా లేదు అంటున్నారు పోలీసులు. ఒకటి ఎల్డబ్ల్యూ ఏరియా కాబట్టి దానికి సపరేట్గా ఒక వీ హ్యావ్ ఎన్ అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ అండ్ ఏఎస్పీ ఏటూరు నగరం. దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్డ్. ఫస్ట్ థింగ్ వీఆర్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. మన దగ్గర వాళ్ళు మన ఏరియాలో అడుగు పెట్టారంటే మనకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వచ్చిన వెంటనే వాట్ యాక్షన్ వీ హ్యావ్ టు టేక్ దట్ వీ విల్ టేక్. సెకండ్ థింగ్, ఆల్రెడీ మన టీమ్స్ దే ఆర్ ఆల్రెడీ డామినేటింగ్ ద ఏరియా. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన భద్రతకి భంగం కలిగే విధంగా వాళ్ళు ఏ చర్యలు కూడా తీసుకోలేరు. ఇప్పుడు జాతర కాబట్టి అన్ని విఐపీస్ అంతా వస్తారు కాబట్టి దానికి తగ్గట్టు సెక్యూరిటీ, రోడ్ ఓపెనింగ్ ప్యాడ్స్ కానీ వెహికల్ చెక్కింగ్ అన్ని చోట్ల చేసుకుంటాము.